వెల్కమ్ బ్యాక్. కడియం శ్రీహర్ అంత అవకాశవాద పొలిటీషియన్ ఎవరూ లేరు అన్నారు మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య. పదవుల కోసం ఎవరినైనా మోసం చేస్తారన్నారు. స్టేషన్ ఘనపూర్కు ఆయన చేసిందేమీ లేదన్నారు. టీవీ9 క్రాస్ ఫైర్ లో కడియం శ్రీహరి బీఆర్ఎస్ నేతలకి సవాల్ విసిరారు. లోక్సభ ఎన్నికల సమయంలో కడియం కావ్యకి బీఆర్ఎస్ టికెట్ కేటాయించింది కానీ ఫండ్ ఇవ్వలే అన్నారు. తాను డబ్బు తీసుకున్నానని కేటీఆర్, హరీష్ రావు చెబితే తాను కావ్య పదవులకి రాజీనామా చేస్తామని తెలిపారు. మీరు మొన్న పార్లమెంట్ ఎలక్షన్లు జరగడానికి ముందు మీ కుమార్తెకి టికెట్ అనౌన్స్ చేసి బీఆర్ఎస్ పార్టీ మీకు ఫండ్స్ ఇచ్చిన తర్వాత లాస్ట్ మినిట్లో బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసి మీరు కాంగ్రెస్ పార్టీలో మీ కూతురుని తీసుకెళ్ళి జాయిన్ చేసి అక్కడ టికెట్ ఇచ్చి గెలిపించారు అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు స్వయంగా ఆరోపణలు చేస్తున్నారు. నేను అంటున్నా టీవీ9 ద్వారా ఇవాళ మా అమ్మాయికి కేసీఆర్ టికెట్ ప్రకటించిన మాట వాస్తవమే, కానీ మా అమ్మాయికి బీఫామ్ ఇచ్చినట్టుగా కానీ నిధులు ఇచ్చినట్టుగా కానీ కేటీఆర్ చెప్పినా, హరీష్ రావు చెప్పినా, కేసీఆర్ చెప్పినా మా అమ్మాయి నేను ఇద్దరం కూడా మా పదవులకు రాజీనామా చేస్తాం. ఇట్స్ ఎ ఛాలెంజ్. బయట వేదవులు చాలామంది మాట్లాడుతుంటారు, అవి పట్టించుకోండి. కేటీఆర్ నేనంటే ఇప్పుడు కేటీఆర్కి విపరీతమైన కోపం ఉన్నది. కేటీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ, కేసీఆర్ కానీ, చివరికి సంతోష్ కానీ మేము బీఫామ్ ఇచ్చాము, డబ్బులు కూడా ఇచ్చాము కావ్యకు అని వాళ్ళు చెప్తే కావ్య నేను ఇద్దరం మా పదవులకు రాజీనామాలు చేస్తాం. కడియం శ్రీహరి కూతురికి పార్టీ తరపున బీఫామ్, పార్టీ ఫండ్ తీసుకున్నారని కేటీఆర్ స్వయంగా వెల్లడించారన్నారు రాజయ్య. మరి పార్టీ ఫిరాయించి అధికారాన్ని అనుభవించి బిడ్డకు తనకు టికెట్ తీసుకొని పార్టీ ఫండ్ తీసుకొని మళ్ళీ పచ్చి అబద్ధంగా నేను ఒక్క పైసా తీసుకున్నట్టు నిరూపిస్తే నేను నా బిడ్డ రాజకీయ సన్యాసం అన్నట్టు మాట్లాడడం సిగ్గుచేటు. స్వయంగా కేటీఆర్ గారే బీఫాము పార్టీ ఫండ్ తీసుకున్నాడు, నా దగ్గరకు వచ్చి 5 కోట్లు అడిగిండు అని చెప్పేసి మాట్లాడిన సందర్భం నేను గుర్తు చేస్తా ఉన్నాను. స్టేషన్ ఘన్పూర్ కి కడియం శ్రీహరి చేసిందేం లేదన్నారు రాజయ్య. పూర్వాశ్రమంలో నేను ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలిసి తెలుగుదేశం పార్టీలో పనిచేశాం. తెలుగుదేశం పార్టీలో పనిచేసినప్పుడు వారికి నాకు చాలా దగ్గరి సంబంధాలు ఉండేది, స్నేహం ఉండేది. నేనంటే వారికి ఒక రకమైన గౌరవం కూడా ఉన్నది. ఆ గౌరవం, ఆ ప్రేమ ఉన్నది. వారి ద్వారా నేను కొన్ని పనులు తెచ్చుకోగలుగుతున్నాను, నా నియోజకవర్గాన్ని బాగు చేసుకోగలుగుతున్నాను, అభివృద్ధి చేసుకోవాలి. ఏంటయ్యా నువ్వు చేసిన అద్భుతం అంటే అన్ని గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినా అదే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నట్ట. ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు 3,500 ఇండ్లు ప్రతి నియోజకవర్గానికి ఇస్తే ఇప్పటి వరకు 1,100 ఇండ్లు కూడా శాంక్షన్ కాలే, అందులో 200, 300 కూడా పూర్తి చేయలే, అలా 100 కూడా ఇప్పటి వరకు ఇనాగ్రేషన్ కాలేదు. 2 జూన్ వరకు ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభం ఉన్నారు కానీ ఎక్కడ కూడా కాలే. కానీ నా హయాంలో 23,000 ఇండ్లు ఇవ్వడం జరిగింది. డబ్బు కోసం, పదవుల కోసం కడియం శ్రీహరి ఎన్ని పార్టీలైనా మారుతారన్నారు మాజీ డిప్యూటీ సీఎం. ఎన్ని మాటలు చెప్పినా బిడ్డ రాజకీయ భవిష్యత్తు కోసం, ఆర్థిక లావాదేవీల కోసం, తన సంపాదించినంత విదేశాల్లో దాచిపెట్టడం కోసమే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పోయిండు. రేపు అవకాశం వస్తే ఆయన రకరకాల మాట్లాడుతున్నారు. రేపు అవకాశం వస్తే మళ్ళీ టీడీపీలో ఉన్న వాళ్ళందరూ కలిసి అదే చంద్రబాబు కాళ్ళు పట్టుకొని మళ్ళీ తెలంగాణలో మళ్ళీ టీడీపీని బలపరచడానికి, టీడీపీలో ఎదగడానికి అందరినీ కూడగట్టి రేపు ప్లేటు ఫిరాయించి రేవంత్ రెడ్డికి కుచ్చు తోపు పెట్టినా కూడా మరి ఏం చెప్పలేము. కడియం శ్రీహరి విలువలు లేని రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు రాజయ్య.